హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇది మామూలు రోజు కాదు. ఈ రోజు అఖండ 2 సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లు మొత్తం రచ్చ చేస్తోంది. కరెక్ట్గా ఇదే టైంలో ఇంకొక సినిమా కథ మాత్రం ముగిసిపోతోంది. ఆ సినిమా మరేదో కాదు, మన రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా కొట్టేయండి. ఆంధ్ర కింగ్ తాలూకా నవంబర్ 27న రిలీజ్ అయింది. 14 రోజుల్లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది? 25 కోట్లు కూడా దాటలేకపోయిందా? ఈ సినిమా నిజంగానే ఫ్లాప్ అయిందా? మరి అఖండ 2 రిలీజ్ అయిన ఈ రోజు డిసెంబర్ 12తో ఈ సినిమా థియేటర్లలో కథ ఎందుకు ముగిసిపోతోంది? క్లియర్గా మాట్లాడుకుందాం పదండి. రామ్ పోతినేని గారు, ఉపేంద్ర గారు, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కలిసి నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్. రిలీజ్ అయినప్పుడు క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి కూడా పర్లేదు, బాగుంది అనే టాక్ వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఆ మంచి టాక్ను సినిమా క్యాష్ చేసుకోలేకపోయింది. నిజానికి అఖండ 2 డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉంది. అది వాయిదా పడటం వల్ల ఆంధ్ర కింగ్ తాలూకాకు మరో వారం రోజులు ఫ్రీ రన్ దొరికింది. కానీ ఈ ఎక్స్ట్రా టైంను కూడా ఈ సినిమా సరిగా వాడుకోలేకపోయింది. అప్పుడు కొంచెం కలెక్షన్స్ వచ్చినా మొత్తం లెక్క చూస్తే మాత్రం నిరాశే మిగిలింది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ సినిమా 14 రోజుల్లో ఎంత సంపాదించింది? మొదటి వారం 8 రోజులు ఈ సినిమా 18.6 కోట్లు వసూలు చేసింది. ఇది డీసెంట్గా అనిపించినా 9వ రోజు 60 లక్షలు, 10వ రోజు 1 కోటి, వీకెండ్ కాబట్టి పెరిగింది. 11వ రోజు 1.15 కోట్లు, ఇది కూడా బాగానే ఉంది. 12వ రోజు 45 లక్షలు, 13వ రోజు 47 లక్షలు. నిన్న 14వ రోజు కేవలం 41 లక్షలు మాత్రమే వసూలు చేసింది. మొత్తం 14 రోజుల నెట్ కలెక్షన్ 22.68 కోట్లు, అంటే సుమారు 26.76 కోట్ల గ్రాస్. చూశారు కదా, రోజువారీ కలెక్షన్స్ 50 లక్షల కంటే తగ్గిపోయాయి. సినిమా రన్ ముగింపుకు వచ్చేసింది అని దీని అర్థం. ఈ రోజు నుంచి అఖండ 2 రాకతో ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు ఉన్న షో కౌంట్ అనేది పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఈ సినిమాకు కేవలం చాలా తక్కువ షోలు మాత్రమే దొరుకుతాయి. ఇది ఖచ్చితంగా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు ఒక పెద్ద దెబ్బ. 25 కోట్ల నెట్ కలెక్షన్ మార్కుని చేరుకోవడం కూడా చాలా కష్టమే అని ట్రేడ్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ సినిమా కష్టపడి 25 కోట్ల మార్కులు దాటినా కూడా 30 కోట్ల లోపే థియేట్రికల్ రన్ ముగిసిపోవడం ఖాయం. సినిమా బడ్జెట్ 56 కోట్లు, మొదటి 14 రోజుల కలెక్షన్ 22.68 కోట్లు. సినిమాకు మంచి టాక్ వచ్చినా ఈ మాత్రం కలెక్షన్ కూడా రాకపోవడం నిజంగా బాధాకరం. బడ్జెట్తో పోలిస్తే కలెక్షన్స్ చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ట్రేడ్ పరంగా ఈ సినిమాను ఫ్లాప్, ఫెయిలియర్ గానే పరిగణిస్తున్నారు. ఫైనల్గా రామ్ పోతినేని గారి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా 14 రోజుల్లో 22.68 కోట్ల నెట్ కలెక్షన్తో అఖండ 2 రాకతో తన డొమెస్టిక్ రన్ను దాదాపుగా ముగించుకుంటోంది. ఈ సినిమా తన భారీ బడ్జెట్ను అందుకోలేకపోయి బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది అనే చెప్పాలి. రామ్ గారి నుంచి త్వరలో ఒక మంచి హిట్ సినిమా రావాలని కోరుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ను కొట్టేయండి.